వీడెవడో చూడండి. కన్న తండ్రిని చంపేసిన వాడు కొడుకు. కత్తితో పొడిచి హత్య, పట్ట పగలు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం. చూడండి, తండ్రి మొగలిపై దాడి చేస్తున్న సాయి కుమార్. ఏఎస్ రావు నగర్ ఓ యువకుడు పట్ట పగలు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కన్న తండ్రిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. దాదాపు 12 సార్లు విచక్షణారహితంగా పొడిచి తండ్రి ప్రాణం తీశాడు. హైదరాబాద్లోని కుషాయిగూడలో శనివారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. పెద్దపల్లి జిల్లా వెన్నంపల్లికి చెందిన ఆరెల్లి మొగిలి 45 సంవత్సరాలు. ఆయనకి భార్య లావణ్య, కొడుకు సాయి కుమార్, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ వలస వచ్చిన ఈ కుటుంబం లాలాపేటలో నివాసం ఉంటోంది. సాయి కుమార్ ఇంటర్ వరకు చదివిండు. తండ్రి కొడుకులు ప్యాకెట్స్ అండ్ మూవర్స్ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే మద్యానికి బానిసైన మొగలి కుటుంబ సభ్యులను నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. తండ్రి తీరుతో సాయి కుమార్ విసిగిపోయిండు. ఈ క్రమంలో శనివారం ఉదయం కూడా మొగిలి డబ్బు కోసం ఇంట్లో గొడవపడ్డాడు. అనంతరం లాలాపేటలో సిటీ బస్ ఎక్కి ఈసీఐఎల్కు బయలుదేరిండు. ఆవేశంలో ఉన్న సాయి కుమార్ ద్విచక్ర వాహనంపై బస్సును అనుసరించిండు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి సమీపంలోని ఈసీఐఎల్ చౌరస్తాలో బస్సు దిగిన తండ్రిపై దాడి చేసిండు. రోడ్డుపై పడేసి వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచిండు. విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు దాదాపు 12 కత్తిపోట్లకు గురై రక్తపు మడుగులో పడి ఉన్న మొగిలిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన కాసేపటికే మొగిలి చనిపోయాడు. ఇక నిందితుడు సాయి కుమార్ను పోలీసులు ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఏం లాభం, వాడు తాగితే వాడిని వదిలేయిపోయారు. వాడిని వదిలేసినా అయిపోయేది. ఇప్పుడు ఆ పిల్లగాడు జైలుకి పోయినా చంపడం తప్పే కావచ్చు, కానీ వాడు హింసించింది అంత భయంకరంగా ఉన్నది. వాళ్ళ తల్లిని ఏమంటున్నాడు ఇంట్లోకి వచ్చి చూడండి. మొత్తం టోటల్ ఎపిసోడ్లో మళ్ళీ కారణం ఏంది? మద్యం, తాగుడు. మీరు ఈ మధ్యకాలంలో జరిగిన ప్రతి హత్య చూడండి, ప్రతి హత్య దానికి లింకు తాగుడే ఉన్నది. దీని మీద గవర్నమెంట్స్ మాట్లాడవు, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడాడు. ఇవాళ మనకి పెన్షన్ వస్తుందంటే, రైతు భరోసా వస్తుందంటే, ఇంకోటి వస్తుందంటే ఇంకోటి. దేనివల్ల వస్తుంది? బాగా తాగి పైసలు కడితే దాని ద్వారా మనకి ఇస్తున్నారు. అంటే మన ప్రాణాలు తీసి మనకు పెన్షన్ వేస్తున్నారనమాట. చిల్లర వేస్తున్నారు మనకి. మన ప్రాణాలు తీసి మనకు చిల్లర వేస్తున్నారు. చూడండి ఎంత భయంకరమైన విషయం ఇది. అరే ఇంటి డోర్ తీస్తే వైన్ షాపేనా, ఏముందాడా? మళ్ళీ మొన్న ఒక ఆయన బీర్ రేట్లు పెంచిరేంది, 100 రూపాయలు ఉండాలి బీరు, స్టఫ్కి దానికి దీనికి అంత ఖర్చు ఎక్కువైతే 200 రూపాయలు అవుతుంది ఎట్లా అని ఒక ఆయన ప్రజాభవన్కి వచ్చి అప్లికేషన్ ఇచ్చిండు. పరిస్థితి ఎట్లున్నదో చూడండి. ఇప్పుడు ఏం లాభం? తండ్రి చచ్చిపోయా, ఇప్పుడు ఆయనకి కేసు ప్రూవ్ అవుతుంది, ఎవిడెన్స్ ఉన్నది, రేపొద్దున శిక్ష పడుతుంది. ఆ కుటుంబం పరిస్థితి, ఆ తల్లి అండ్ కూతురు వాళ్ళిద్దరి సిచ్యువేషన్ ఏందో ఒకసారి ఆలోచించండి. ఇద్దరు ఆడవాళ్ళు, ఒక పాప ఒక తల్లి. ఏం తాగుడు ఇది?